సో ఇప్పుడు ప్రతి ఒక్కటి చూసుకుంటే బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా రైల్వేస్ కానివ్వండి, ఇంకా చాలా అదర్ స్ట్రీమ్స్ అనేవి ఆల్మోస్ట్ గవర్నమెంట్ చేతుల్లో నుంచి పూర్తిగా ప్రైవేట్ పరమవుతా ఉన్నాయి. మరి చాలా మందికి ఇప్పుడు అంటే తర్వాత పరిస్థితి ఏంటి, అంతా ప్రైవేట్ పరం అయిపోతే ఇప్పుడు పాజిటివా నెగిటివా అని చాలా మంది దీని గురించి రకరకాల విభిన్న వాదనలు వాళ్ళ వాదనలు అనేవి వాళ్ళు డిస్కషన్ అనేది నడుస్తూ ఉంది ప్రెసెంట్. సో ఇక్కడ ప్రతి ఒక్కటి ప్రైవేటైజేషన్ వల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. చాలా దానికి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ మనం ఇప్పుడు ఈ విషయంలో మాత్రం మనం మాట్లాడుకునేది, ఇప్పుడు చాలా మంది బ్యాంకింగ్ కోసం కానీ, రైల్వేస్ కానీ, గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేదానికి డిగ్రీ నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో డిగ్రీ నుంచి కానీ, ఇంటర్ నుంచి కానీ, లేకపోతే 10th నుంచి కానీ ఒక వాళ్ళ ఓరియంటేషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఫోకస్ ఎలా ఉంటుందంటే, సో నేను సివిల్స్ ఫోకస్ గానే చదువుతాను, లేకపోతే నేను కాంపిటేటివ్ ఫోకస్ గానే నేను చదువుతాను అని చెప్పి చాలా మంది నా దగ్గరికి దీని గురించి అడగడం జరిగింది. సో ఇలా అంటే ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి, ఇప్పుడు మొత్తం ప్రైవేట్ పరం అయిపోతా ఉంది అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ అనేవి, గవర్నమెంట్ ఆపర్చునిటీస్ అనేవి గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, ఐదర్ స్టేట్ కానీ సెంట్రల్ కానీ గవర్నమెంట్ ఇచ్చే ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోయేదానికి ఛాన్స్ ఉంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మనం ఇంత ముందు పరిస్థితి ఎలా ఉండేదంటే, గవర్నమెంట్ ఉద్యోగం ఒక సెక్యూరిటీ ఉంటుంది, తక్కువ శాలరీ అయినా కానీ ఒక సెక్యూర్డ్గా జీవితాంతం శాలరీ వస్తానే ఉంటుందని చెప్పి మనకి ఇంతకుముందు అది దానికంటే మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్న స్టేట్మెంట్ అనేది దానికి తగ్గట్టే మన జీవితం అనేది చాలా సెక్యూర్డ్గా, తక్కువ శాలరీ వచ్చినా కానీ చిన్న ఊర్లలో హ్యాపీగా బతకగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఫాస్ట్గా ఎక్స్పెన్సివ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఉద్యోగంలో శాలరీస్ అంతే ఫాస్ట్గా పెరగట్లేదు. అట్ ద సేమ్ టైం మొత్తం కూడా ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంది. సో ఇప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు ప్రిపరేషన్ అవుతున్న గురించి నేను మాట్లాడలేదు, కానీ ఒకవేళ ఇప్పటి నుంచి ఈ ఒక్క విషయం మీదే, గవర్నమెంట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీదే ఫోకస్డ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళైనా కానీ, లేకపోతే ఇప్పుడు అంటే ఇంటర్ నుంచే ప్లాన్ చేసుకునే వాళ్ళైనా కానీ ఒకసారి మీరు పునరాలోచన చేయండి. రీథింక్ యువర్ డెసిషన్ ఆన్ దిస్ థింగ్. ఎందుకంటే పరిస్థితి చాలా వేగంగా మారుతూ ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఇక మరీ ఇంకా ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే చాలా అరుదు, అది ఇంకా అరుదుగా అయిపోయి అతి తక్కువ అవకాశాలు, చాలా ఎక్కువ, అతి ఎక్కువ కాంపిటీషన్, చాలా కాంపిటీషన్ అనేది ఉండబోతుంది. సో ఎస్పెషల్లీ బ్యాంక్ వాళ్ళ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. బ్యాంక్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ అంతా ప్రైవేటైజేషన్ అయిపోయింది. మనం ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు, 1, 2, 3 బ్యాంకులు ఉన్నాయి గవర్నమెంట్ సంబంధించినవి. సో అంటే 1, 2, 3 కాకపోయినా చాలా తక్కువ ఉన్నాయి. సో ఇది ఒకసారి మీరు ఆలోచించి దానికి తగ్గట్టు మీరు డెసిషన్ అనేది తీసుకోండి. మీకు నిజంగా ప్యాషన్ ఉండి అయితే వెళ్ళండి, కానీ ఒక సెక్యూర్డ్ లైఫ్ అనే కాన్సెప్ట్తో మాత్రం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సైడ్ మాత్రం రాకుండా ఉండడమే చాలా బెటర్. ఇది ఒక్కసారి పునరాలోచన చేయాల్సిందిగా అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVSE Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.